హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్. ఇంకా ఇది వచ్చేసి అయితే సాటర్డే వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంకా తెలుసు కదా మీకు, ఇంకా ఫ్యాన్స్ అవన్నీ బంద్ ఇవ్వాలి, లేకపోతే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సరే బంద్ చేద్దామంటే ఇంకా పిల్లలేమో ఇంకా ఉబ్బరిస్తుంటుంది కదా, బాగా ఉడకబోస్తుంటే అస్సలు ఇంకా ఉండట్లేదు అనమాట. ఇంకా నేను మధ్యాహ్నం అప్లోడ్ చేద్దామంటే అస్సలు కుదరలేదు. ఇచ్చాను, ఆల్రెడీ సగం ఇచ్చాను. మళ్ళీ పిల్లలు లేచారు పాపం. ఇంకా ఏంటంటే ఒక 4-5 రూమ్లు ఉంటే అట్లా కుదురుతుందేమో, కానీ ఉన్నదే 2 రూమ్లు కదా. ఇంకా సో అదనమాట ఫ్రెండ్స్. పక్క రూమ్లో మా కిచెన్లో చిన్న ఉంది చూసారు కదా, ఇంకా కిచెన్లో ఇద్దామన్న వాయిస్ ఓవర్, అందులో కూడా కూలర్ సౌండ్, ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంటుంది అనమాట. ఇక అందుకని అలా ఇబ్బంది అవుతుంది. ఇక ఇప్పుడైతే మా పిల్లలు బయట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిరు. సో కూర్చుంటాను అనమాట. ఇక తొందరగా వచ్చి ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అయితే. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్తానైతే, ఇది సాటర్డే రోజు అనమాట. ఇంకా చూసారు కదా, ఇక పూజ చేశాను. ఏంది అది అనుకుంటున్నారా? ఇంకా మా పాపది పుట్టినరోజు అనమాట, సాటర్డే రోజు ఏప్రిల్ 20. ఇంకా సో ఇక వాళ్ళు వచ్చేసరికి నేను అంతా పని చేసేసుకున్నాను అనమాట. సో ఇక చూసారు కదా, ఇక కొత్త బట్టలు వేసాను పాపకి. ఇక మావాడు కూడా ఇంకా అక్కకి వేసారు కదా, అక్కకి వేసావు కదా నాకు కూడా కొత్త బట్టలు వేయంటే ఇంకా వాని కూడా వేసి పంపించామన్నమాట. ఇక మా పాపకు కొన్ని పిల్లలకి ఇస్తారు కదా స్కూల్లో చాక్లెట్లు, ఇంకా పిల్లలకు కొన్ని, ఇంకా టీచర్స్ కూడా చాక్లెట్స్ ఇచ్చి పంపించామన్నమాట. ఇక పువ్వులు లేకుండే, దేవునికి దీపం పెట్టాను కానీ పువ్వులు లేకుండే. సరే ఇక అంటే ఇక స్కూల్ నుంచి తీసుకొస్తుంటాను కదా, చాలామంది ఇంటి దగ్గర ఇట్లా గన్నేరు పువ్వులు, ఇంకా చాలా ఉంటాయి కదా, రకరకాల పూల చెట్లు పెంచుకొని ఉంటారనమాట. ఇక కొన్ని అయితే వస్తూ కొన్ని తెంపుకొచ్చానమాట. కొన్ని తెంపుకొచ్చి దేవునికి అయితే పెట్టేశాను. సో అదే అనమాట విషయం. ఇంకా ఇక్కడైతే పిల్లలైతే అన్నం తిన్నారండి, ఇంకా ఆడుకొని పడుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఈవినింగ్ టైం అనమాట. ఇక సేమియాలు చేస్తున్నాను అనమాట. సేమియా పాయసం అంటారు కొంతమంది, మేమైతే సేమియాలు అంటామండి. మీరేమంటారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే పాలు పోసి సేమియాలు వేయించి చేస్తాం కదా, అదే. సో ఇక అదైతే చేస్తున్నాను ఎప్పుడైనా అంతే. ఇంకా మా బాబు పుట్టినరోజుకైనా మా పాప పుట్టినరోజుకైనా చేస్తానన్నమాట. చేసి దేవునికి ఎక్కిచ్చి ఇక మేము ఇంట్లో వాళ్ళం తింటాము గంతే. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇక మా అత్తయ్య వాళ్ళకు కూడా ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే మేము ఇక్కడ దూరం ఉన్నాం కదా, అంటే అదే గల్లీ కానీ కొంచెం దూరం అన్నట్టు. సో ఇక అది ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే సేమియాలు చేస్తున్నాను. పాల ప్యాకెట్ తీసుకొచ్చాను, 1/2 లీటర్ది ఉంటుంది కదా, 30 రూపీస్ అన్నట్టు. ఇక తీసుకొచ్చాను. ఇంకా కొన్ని పాలు మార్నింగ్ది పాల ప్యాకెట్ ఉండే కదా, ఇంకా అది చాయ్ పెట్టుకొని పిల్లలు తాగేసరికి అయిపోయాయి. కొన్ని ఉంటే ఇంకా అవి ఇవి అన్నీ కలిపి పోసాను. ఏంటంటే సేమియాలలో పాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇక తెలుసు కదా మనకు. సో ఇంకా ఆ టైంలో అంటే సాయంత్రం అవుతుంది కదా, ఇక అప్పుడు దేవునికి అంటే ఇంక మంచిగా ఇప్పుడు మనం నీట్గా పెట్టాలి కదా దేవునికి, ఎంగిల్ చేయొద్దు కదా ఏదైనా సరే. అందుకనే పాల ప్యాకెట్, చక్కెర ఇవన్నీ సపరేట్గా కొనుక్కొచ్చి చేసి పెట్టానన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. దేవునికి వేడిగా పెడితే బాగుండదు కదా అనేసి, చాలా వేడిగా ఉంటుంది కదా అనేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఎప్పుడైనా ఏదైనా చేస్తే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు తీసి పెడతానన్నమాట. మీరు ఎలా చేస్తారనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ తెలుసుకుందాం అనేసి అంతే. సో ఇక సేమియాలు చూసారు కదా, పాలు అయితే చాలా ఉంటేనే బాగుంటుంది. తర్వాత వేసేస్తాను పాలల్లో. పాలల్లో వేస్తాను, లేదంటే వేయించాక పాలు పోస్తాను అనమాట. ఒక ట్రిప్పు కొంచెం పొంగి ఇట్లా ఉడుకుతుంది కదా, కథం బంద్ చేసేయాలి. లేకపోతే అవి ఉడికి మెత్తగా అయిపోయి దగ్గరికి అయిపోయి గట్టిగా అవుతుంది అనమాట, అంత బాగుండదు. సో సేమియాలు తొందరగానే అందులో పాలల్లో వేడిగా ఉంటే సరిపోతాయి, ఉడికిపోతాయి, మంచిగా ఉండే. ఇంకా పాలు బాగుండే అనమాట. ఇంకా పక్కన ఆంటీకి కూడా ఇచ్చేసాను. సో ఇక మా హస్బెండ్ అయితే కొంచెం 6:30కి అలా అడిగేసి వచ్చారండి. చూస్తున్నారు కదా, ఇంకా చీకటి అయితే ఏం కాలేదు. ఇక నేను మా హస్బెండ్ వచ్చేసరికి ఎగ్స్ చేశాను అనమాట. అంత స్పెషల్ ఏం చేసుకోము, ఇంకా అంతే. ఇక కూరగాయలు అయిపోయాయి. ఎగ్ పులుసు చేయమన్నారు, ఇంకా చేశానమాట. ఎగ్ పులుసు చేశాను వచ్చేసరికి. ఇంకా నేను కూడా తిన్నాను, పిల్లలకు కూడా కొంచెం తినిపించాను అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇక డెకరేషన్ చేసుకుంటున్నామండి. ఇంకా ఎప్పుడు ఇలా చేయలేదు, మామూలుగా కేక్ కటింగే చేసేటోళ్ళము. ఈసారి ఏంటంటే కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ సైడ్ డెకరేషన్ అవి బుక్ చేశాడనమాట ఫ్లిప్కార్ట్లో. బర్త్డే డెకరేషన్వి వచ్చాయి. అదే బెలూన్స్ ఇవి ఉంటాయి కదా, అవి ఇవి వచ్చాయన్నమాట. సో ఇక మా హస్బెండ్ అక్కడైతే బెలూన్స్ అవి ఇవి అది ఉంటుంది కదా, ఇట్లా గ్యాస్ ఉంటుంది కదా, అదే
ఇప్పుడు కొడుతున్నాడు కదా, గ్యాస్ కొట్టేది ఉంటుంది అనమాట, చిన్నది బెలూన్స్ ఇది అనమాట. ఇక దాంతో కొడుతుంటే ఇంకా నేనైతే ఇక్కడ అన్నీ అతకబెట్టేస్తున్నాను అనమాట టేప్ తోటి. సో సింపుల్గా నేనండి, ఇంకా ఇది కూడా ఇంతకు ముందుకు చేసేవాళ్ళం కాదు, చెప్పాను కదా, ఇంక ఈసారి ఫస్ట్ టైం అనుకోండి ఇలా డెకరేషన్ చేయడం అయితే. సో ఇక చేస్తున్నాను అనమాట. ఇక మా హస్బెండ్ అక్కడ కొడుతున్నాడు, బెలూన్స్ అవి ఇవి ఉన్నాయి కదా, నేమ్స్, బర్త్డేవి నేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గ్యాస్ అదే అవన్నీ కొట్టిస్తే ఇంకా నేను అక్కడ అతకబెడుతున్నాను అనమాట. ఇంకా మా వాడేమో అవి ఏంటంటే ఇప్పుడు పింక్ కలర్, గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, వాటిని ఏమంటారో నాకైతే తెలియదు. సో ఆ డెకరేషన్ ఏంటంటే మా వాడు ఇట్లా గుంజంగానే కింద పడిపోయేటట్టున్నాయి, అందుకనే ఫ్యాన్ కూడా పెద్దగా ఏం పెట్టలేదు, ఒకటే నెంబర్ పెట్టామన్నమాట. అవి ఇట్లా ఆరిపోయి కింద పడిపోతున్నాయి. మా వాడేమో ఒకటే పోయి అక్కడ గుంజుతుండనమాట. అరే అక్కడ పోకురా అన్నా కూడా అలానే చేస్తున్నాడు. ఇక సో ఇలాంటివి స్టార్వి, బెలూన్స్ అలాంటివి అవన్నీ వచ్చినాయి అనమాట డెకరేషన్కి సంబంధించి. ఇంకా అవన్నీ అతకబెడుతున్నాము. ఇంకా మా పాపకైతే కొత్త బట్టలు వేసాను. ఇక మా హస్బెండ్ అయితే ఒక పూల దండ అనమాట, 400, 300, 500 ఉందన్నమాట, చాలా రేట్లు ఉన్నాయి. సరే అనేది 100 రూపీస్ తీసుకొచ్చాడు, సింపుల్ది మల్లెపూలు పెట్టేసి. మన అవి ఉంటాయి కదా అక్కడక్కడ వేస్తారు కదా, బాగుంటాయి, స్మెల్ వస్తాయి, గ్రీన్ కలర్ ఉంటాయి, వాటిని ఏమో అంటారు, బాగుంటాయి ఆ స్మెల్, నాకు గుర్తు రావట్లేదు. దవనం వేసి పెట్టారనమాట, బాగున్నాయి, ఒకటే సన్నగా ఉందన్నమాట. సరే ఏదో ఉండాలి కంపల్సరీ, అయితే మెడలో దండేసి కేక్ కటింగ్ చేపిస్తారు కదా బర్త్డే అప్పుడైతే కంపల్సరీ మేమైతే వేస్తామన్నమాట మెడలో దండ. సరే అనేసి 100 రూపీస్ది ఏదో ఇంకా వేయాలి కదా అన్నట్టు ఇంకా తక్కువ రేటుదే కొనుక్కొచ్చి వేసాము మా పాపకైతే. అది కొనుక్కు రావడానికి మా హస్బెండ్ వెళ్తే ఇంక నేను అంతలోపు శారీ కట్టేసుకొని ఇంక ఇక్కడ పాపనైతే రెడీ చేస్తున్నాను అనమాట. రెడీ కూడా చేశాను. ఇంక ఇక్కడ ఫొటోస్ దింపుదాం కొన్నాను అనేసి ఇక ఇక్కడ దింపుతున్నాను. ఇక్కడైతే మా హస్బెండ్ కేక్ తీసుకురావడానికి వెళ్ళిండు. అయితే ఇక్కడైతే ఫొటోస్ దింపుతున్నాను. ఇక మా పాపకైతే అదే డ్రెస్ వేసాము. మామూలుది ఇంతకుముందు కూడా పట్టులంగా ఉంది, కానీ ఎందుకులే ఇక కొత్త డ్రెస్ వేయాలి కదా బర్త్డే రోజు, ఎందుకు ఇంకా మళ్ళీ వేసిండే వేయడం అనేసి ఇంకా అదే డ్రెస్ వేసి, అంటే స్కూల్ నుంచి రాగానే ఇప్పేసి మళ్ళీ దాని తర్వాత ఇక సాయంత్రం రాత్రి వేసాను అనమాట. సో ఇక కేక్ అయితే తీసుకొచ్చాడు. డెకరేషన్ చూస్తున్నారు కదా, ఈ విధంగా చేశాను నేనైతే. అంటే ఏంటంటే బెలూన్స్ అవన్నీ మేము చాలా పెట్టామన్నమాట, అతకబెట్టాము, అన్నీ ఊడిపోతున్నాయి, గాలికి ఊడిపోయి పగిలిపోతున్నాయి అనమాట. అందులో మా చింకుగాడు అన్ని ఇట్లా గుంజుతున్నాడు అనమాట, వాడిని మస్తు సంలాయించే వరకు అమ్మ తల ప్రాణం తోకొచ్చింది. ఇంకా వానికేమో తెలియదు కదా, అలా కొన్ని పోయినాయి. ఇంకా సరేలే ఉండని అనుకొని ఇక మాకు ఇంకా జస్ట్ సింపుల్గా చేసేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక పిల్లలందరూ వచ్చారనమాట. సో వాళ్ళ బర్త్డేస్ అయినప్పుడు మా పిల్లలు పోతారు, ఇక పిల్లలు అన్నప్పుడు అంతే కదండి, ఇక ఒక గల్లీలో ఉన్నప్పుడు ఎవరింట్లో బర్త్డే జరిగితే వాళ్ళ పిల్లలు వెళ్తూనే ఉంటారు కదా. సో ఇక పిల్లలు అయితే వచ్చారు, ఇంకా పెన్సిల్స్, కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చారు, అంటే ఇంకా గిఫ్ట్స్ తీసుకొచ్చారనమాట, చిన్న చిన్న గిఫ్ట్స్. ఇంకా మంచిగా అనిపించింది. ఇంకా కేక్ అయితే తీసుకొచ్చాడు, ఇంకా జస్ట్ ఫొటోస్ తీసుకుంటున్నాం అలా. ఇంకా పైన కిరీటం కూడా తీసుకొచ్చాడు అనమాట మా హస్బెండ్ అయితే. అది ఎంత 40 రూపీస్ అంట, బాగుంది. సో ఇక్కడ జస్ట్ ఫొటోస్ దింపుకుంటున్నాం అంతే. ఇక ఇక్కడ నేనేమో ఒక పక్కన వీడియో తీసుకుంటున్నా, చిన్న క్లిప్ తీద్దామనేసి. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేసాము కేక్ కటింగ్ సింపుల్గానే. మా పాప పేరు రేఖా సాన్విత అనమాట. ఇంకా రేఖ అయితే స్కూల్లో పిలుస్తారు, సాన్విత అని అలవాటు అయిపోయింది మాకు, సాన్విత అనిపిస్తాము. సో ఇక్కడ వచ్చేసి మా పాపది 5th బర్త్డే అనమాట, చెప్పడమే మర్చిపోయాను, 5th బర్త్డే అనమాట. ఇప్పుడైతే ఇక 5 years వెళ్ళి 6 రన్నింగ్ అన్నట్టు. ఇక మా వాడైతే అస్సలు కట్ చేయలేదండి, చూడండి మీరు ఎంత సతాయిస్తారు. నేనే కట్ చేసా. ఇక్కడైతే హ్యాపీ బర్త్డే పాట అయితే బర్త్డే సాంగ్ పాడాను నేను మొత్తము. ఇక చూడండి వాడే కట్ చేస్తా అంటే ఇంకా అటు ఇటు సంలాయించి, ఇంకా అట్లీస్ట్ పాపనన్నా కట్ చేయాలి కదా, బాగుండదు కదా అనేసి వాడిని సంలాయించి అటు ఇటు బెదిరించిన. ఇక ఇంటలేడు అస్సలు. ఇక ఇద్దరు పెట్టేసి ఇద్దరు చేతులు పట్టుకొని కట్ చేయించిన, వాడు అయినా ఇంటలేడు, నేనే కట్ చేస్తా అంటున్నాడు. ఇంక వినట్లేదని ఏం చేస్తాను చెప్పండి, విన్నాడు కదా, వానికేమో తెలియదు కదా అనేసి లాస్ట్కి ఇట్లా వేసి ఇద్దరు చేతులు పట్టేసి కట్ చేయించాము. మా పాప చేయి కూడా పెట్టి ఇంత ముందుకు. ఇంకా ఇక్కడ పిల్లలైతే ఫోటో దిగుతుంది.
ఇంకా మేమైతే తినిపించామండి. చూసారు కదా, అక్షింతలు వేసేసి బొట్టు పెట్టేసి ఇక తినిపించాము. జస్ట్ ఇక ఇలానే చేసుకుంటాం ఎప్పుడైనా. ఇంకా పిల్లలు కూడా ఇక వాళ్ళు తినిపించి కొంచెం కేకు రుద్దుతున్నారనమాట మొత్తం ఫేస్కి అంతా. ఇక వద్దు వద్దని చెప్పాము. ఇంకా తర్వాత ఇక ఇక్కడ పిల్లలకైతే అందరికి ఇచ్చేసామండి. చూసారు కదా, కేక్ కొంచెమే మిగిలింది. ఇంక అందరికి ఇచ్చేసాము. బూందీ, రెండు చాక్లెట్లు, కొంచెం కేక్ పీస్ అనమాట. ఇక అందరికి ఇచ్చేసాము. వెళ్ళిపోయారు పిల్లలైతే. బాగా మంచిగా అనిపించింది. ఇంకా ఇక ఇక్కడ చూసారు కదా, మా పాప మస్తు ఫీల్ అయిపోతుంది. ఆమెకు కాగజ్ పెన్సిల్స్ అవన్నీ వచ్చాయన్నమాట. ఇంకా నేనైతే ఇంకా తినేస్తున్నాను. నాకు కూడా తినబుద్ధి అవుతుంది కేకు. ఇంకా ఇదన్నమాట ఫ్రెండ్స్, మా పాప బర్త్డే వ్లాగ్ వచ్చేసి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.